మనలో చాలా మందికి భోజనంలో ఆఖరి ముద్ద పెరుగుతో లేకపోతే తిన్నట్టే ఉండదు. అయితే ఇంట్లో తోడుబెట్టిన పెరుగు సాధారణంగా 1-2 రోజులకే పుల్లబడిపోతుంది. కానీ దీనికి చెక్ పెడుతూ పెరుగు రుచిని కాపాడుకోవడానికి మన పూర్వీకులు పెద్దవాళ్ళు పాటించిన కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో అయ్యారంటే వారం రోజులైనా సరే మీ ఇంట్లోని పెరుగు పుల్లగా మారకుండా ఫ్రెష్గా గడ్డలా తీయగా ఉంటుంది. చాలా మంది పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు లేదా మరీ చల్లగా ఉన్నప్పుడు తోడు వేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడు వేయాలి. పాలు తక్కువగా వేడిగా ఉంటే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. చల్లగా ఉంటే అసలు తోడుకోదు. 1/2 లీటర్ పాలకి ఒక చిన్న స్పూన్ మజ్జిగ లేదా పెరుగు సరిపోతుంది. ఎక్కువ తోడు వేసినా సరే త్వరగా పులిసిపోతుంది. తోడు వేసిన తర్వాత ఆ గిన్నెను అస్సలు కదల్చకూడదు. డిస్టర్బ్ చేయకుండా ఉంచితేనే గడ్డ పెరుగు వస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది మన పూర్వీకులు వాడిన బెస్ట్ ట్రిక్. పెరుగు గట్టిగా తోడుకున్న తర్వాత 2-3 చిన్న ఉల్లిపాయలు తొక్క తీసి అందులో వెయ్యాలి. ఇవి పెరుగులోని ఎక్స్ట్రా పులుపును పీల్చుకుంటాయి. ఫ్రిడ్జ్ అందుబాటులో లేనప్పుడు ఇది ఎండాకాలంలో ఈ టిప్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల పెరుగు టేస్ట్ పెద్దగా మారదు కానీ ఫ్రెష్నెస్ మాత్రం అలాగే ఉంటుంది. పెరుగులో ఉండే నీరు వల్ల త్వరగా పులిసిపోతుంది. ఈ సమస్య పోవాలంటే ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ లో పెరుగు వేసి మూట కట్టాలి. కాసేపు వేలాడదీస్తే అందులోని ఎక్స్ట్రా నీరంతా పోతుంది. ఇప్పుడు మిగిలిన ఆ గడ్డ పెరుగును ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. నీరు లేకపోవడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. పెరుగు వారం రోజులైనా తీయగా ఉంటుంది. పెరుగు గట్టిగా తోడుకునగానే ఆలస్యం చేయకుండా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. గంట ఆలస్యం చేసినా ఓవర్ ఫర్మెంటేషన్ జరిగి పులిసిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాల కంటే పింగాణి లేదా గాజు గిన్నెలు వాడడం చాలా మంచిది. ఇవి టెంపరేచర్ ని బాగా కంట్రోల్ చేస్తాయి. ప్లాస్టిక్ వాడితే పక్కన ఉండే ఇతర ఆహార పదార్థాల వాసన పెరుగు పట్టే ఛాన్స్ ఉంది. ఫ్రిడ్జ్ లో ఎక్కడ పెడుతున్నారు? చాలా మంది కన్వీనియంట్ గా ఉంటుందని పెరుగు గిన్నెను ఫ్రిడ్జ్ డోర్ లో పెడతారు. కానీ అలా పెట్టకూడదు. డోర్ తీసి వేసినప్పుడల్లా టెంపరేచర్ మారుతుంది. దీనివల్ల పెరుగు త్వరగా పాడైపోతుంది. అందుకే ఫ్రిడ్జ్ లో ఎప్పుడైనా పైన ఉండే సెల్ఫ్ లో పెట్టడం వల్ల కూలింగ్ సమానంగా ఉంటుంది. పెరుగు తీసుకునేటప్పుడు ఎప్పుడు పొడిగా ఉన్న స్పూన్ మాత్రమే వాడాలి. తడి స్పూన్ పెడితే బ్యాక్టీరియా చేరి త్వరగా పాడవుతుంది. అలాగే గిన్నె మొత్తం కలిపేయకుండా పైన మాత్రమే తీసుకోవాలి. పదే గిన్నెను కదిలించడం వల్ల నీరు చేరి పులిసిపోతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చళ్ళు వంటి ఘాటైన వాసన వచ్చే పదార్థాలకు పెరుగును దూరంగా ఉంచితే దాని ఒరిజినల్ టేస్ట్ పోకుండా ఉంటుంది.